హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హౌ టు క్రాక్ గ్రూప్ డి అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో గ్రూప్ డి గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఒకసారి చూస్తే 2018 గ్రూప్ డి యొక్క కట్ ఆఫ్ ఓపెన్ వాళ్ళకి 69.79, ఓబీసీ వాళ్ళకి 65.69, ఎస్సీ వాళ్ళకి 59.96, ఎస్టీ వాళ్ళకి 56.68. ఇది సిబిటి 1 కు మాత్రం ఫ్రెండ్స్. మళ్ళీ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత దానికి 1:5 తీసుకుంటారు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్ ఉంటుంది, దానికి 1:3 తీసుకుంటారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దానికి 1:2 తీసుకుంటారు. సో ఇది సిబిటి 1 కు మాత్రమే ఫ్రెండ్స్. ఇది కట్ ఆఫ్ 69.7 అనేది ఓపెన్ కట్ ఆఫ్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే అసలు గ్రూప్ డి సిలబస్ ఏంటిది, ప్యాటర్న్ ఏంటిది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సిలబస్ చూద్దాం ఫ్రెండ్స్. మనకి గ్రూప్ డికి జనరల్ సైన్స్ లా జనరల్ సైన్స్ అనే టాపిక్ నుంచి 25 మార్క్స్ ఫ్రెండ్స్. మనకి 25 మార్క్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ నుంచి కూడా 25 మార్క్స్ ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ అడిగేది. తర్వాత రీజనింగ్ కూడా 35 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వీటి నుంచి మనకి 20 మార్క్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్ ఎంత 50-50 100 మార్క్స్. టైం డ్యూరేషన్ అంతా 90 మినిట్స్ ఉంటుంది, 90 మినిట్స్. సో ఫస్ట్ సిలబస్ ఫ్రెండ్స్. ఇది జనరల్ సైన్స్. అంటే ఈ జనరల్ సైన్స్ అనేది కూడా మనకి అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు మాత్రమే ఫ్రెండ్స్. ఎన్సీఆర్టీ బుక్స్ వాడు అక్కడ క్లియర్ గా మనకి సిలబస్ లో క్లియర్ గా మనకు మెన్షన్ చేసింది ఏమని, అప్ టు 10th క్లాస్ సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బుక్స్ వరకు ఉంటే ప్రిపేర్ అయితే అయిపోతుంది మనకి. ఏది ఈ జనరల్ సైన్స్. మ్యాథమెటిక్స్ అంటే ఇందులో ప్యూర్ మ్యాథ్స్ వస్తుంది, యాప్టిట్యూడ్ వస్తుంది ఫ్రెండ్స్. రీజనింగ్ అంటే దీంట్లో క్రిటికల్ రీజనింగ్ వస్తుంది, రీజనింగ్ రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా వస్తాయి. తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ జనరల్ అవేర్నెస్ లో మనకి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, డిఫరెంట్ ఇంకా స్టాటిక్ జీకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఇవి మేజర్ ఇంపార్టెంట్. ఇంకా తర్వాత ఇంకా చాలా ఉంటాయి. అయితే మరి మనం సిలబస్ ఇలా ఉన్నది, మరి ప్రిపేర్ అయ్యే విధానం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ మ్యాథమెటిక్స్ రీజనింగ్ ని చాలా మంది ఈజీయే కదా అని చెప్పేసి ఈ 2 టాపిక్స్ ని లైట్ తీసుకుంటారు. అంటే 10th క్లాస్ స్టాండర్డే కదా, ఈజీగా మనం చేస్తాం అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ 20 మార్క్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవరైతే మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది చేస్తాంలే 10th క్లాస్ లెవెల్ స్టాండర్డే కాబట్టి అంత ఇంపార్టెన్స్ అవసరం లేదు. సో మనకి ఈ జనరల్ అవేర్నెస్ అనే హిస్టరీ, పాలిటీ ఇవన్నీ చాలా సబ్జెక్ట్స్ కాబట్టి అని చెప్పి దీనికి ఎక్కువ టైం వేస్ట్. చాలా మంది దీని మీద ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తారు. అయితే నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మేజర్ గా ఎవరైతే గ్రూప్ డి నెక్స్ట్ ఈ ఇయర్ లో మనకి 2021 లో క్రాక్ చేయాలనుకుంటారో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ జనరల్ సైన్స్ మీరు కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ జనరల్ సైన్స్ అనేది కంప్లీట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే జనరల్ సైన్స్ లో 25 మార్క్స్ అంటే నీకు ఈ పేపర్ లా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మ్యాథమెటిక్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ యాప్టిట్యూడ్ కలిపి 25 మార్క్స్. ఈ జనరల్ సైన్స్ మనకి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ మొత్తం అప్ టు 10th క్లాస్ లెవెల్. అంటే బేసిక్ లెవెల్ మాత్రమే ఉంటుంది. కెమిస్ట్రీలో అయితే మనకి ఫార్ములాస్, బయాలజీలో అయితే బయాలజీ, ఫిజిక్స్. సో ఈ 3 కలిపితే ఈ జనరల్ సైన్స్ లో మనకి తక్కువ సిలబస్ ఉంటుంది అనమాట. అంటే హై స్టాండర్డ్ లెవెల్ అడగడు మనకి. క్వశ్చన్స్ కూడా మనకి ఈ జనరల్ సైన్స్ నుంచి అప్ టు 10th క్లాస్ లెవెల్ మాత్రమే కాబట్టి దీంట్లో నుంచి అంత డెప్త్ ఎస్ఐ లెవెల్ లా, గ్రూప్ 2 లెవెల్ లా, ఎన్టీపీసీ లెవెల్ కూడా అడగడు ఫ్రెండ్స్. ఇంకా చాలా చిన్న అంటే క్వశ్చన్స్ అనేది రేంజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది దీనికి. ఏది మన జనరల్ సైన్స్ లో. మ్యాథమెటిక్స్ వచ్చేసరికల్లా ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి ఏంటిది, మెన్సురేషన్ ఒకటి, ఆల్జిబ్రా ఒకటి, జామెట్రీ ఒకటి టాపిక్,
స్టాటిస్టిక్స్ తో ఒకటి, అవి రిమైనింగ్ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ లో మనకి ఏముంటాయి, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, నెంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్, ఇవన్నీ ఇందులో ఉంటాయి టాపిక్. రీజనింగ్ వచ్చేసరికి కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్స్, క్రిటికల్ రీజనింగ్ అంటే స్టేట్మెంట్ అజంప్షన్స్, ప్రకటనలు, అజంప్షన్స్ ఇవని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ అనేది ఇవి ఉంటాయి. జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ లో, జనరల్ అవేర్నెస్ లో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ, స్టాటిక్, జీకే, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో ఇప్పుడు 1 by 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ జనరల్ సైన్స్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. జనరల్ సైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది కూడా ఫస్ట్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో గ్రూప్ డి అనేది ఎగ్జామ్ ఖచ్చితంగా మేము క్రాక్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇది మాత్రం ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి యాప్టిట్యూడ్ అయినా రీజనింగ్ అయినా ఇన్ని రోజుల వరకు అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ వరకు ప్రతి రోజు లేదా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఎగ్జామ్ కి అట్లీస్ట్ మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. మనకి హై స్టాండర్డ్ లెవెల్ కూడా అడగరు ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ రీజనింగ్ హై స్టాండర్డ్ లెవెల్ కూడా అడగరు. సో జనరల్ సైన్స్ మీద ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్తా అంటే వెయిటేజ్ అనేది 25 మార్క్స్ ఉన్నాయి. చాలా ఈజీ అన్నమాట, క్రాక్ చేయాలంటే కూడా మనకి చాలా ఈజీ. అయితే ఈ జనరల్ సైన్స్ లో మనకి ఏముంటది, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి కూడా మనకి సిలబస్ ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీరు అప్ టు 10th క్లాస్ లెవెల్, సిబిఎస్ఈ అప్ టు 10th క్లాస్ లెవెల్ అని చెప్పి మనకి నోటిఫికేషన్ క్లియర్ గా మెన్షన్ చేసిన, అంటే మనం చదవాల్సింది కూడా ఎంతవరకు లిమిట్ అనేది కూడా క్లియర్ గా అక్కడ మెన్షన్ చేసింది. సో ఎవరైతే గ్రూప్ డి కనుక క్రాక్ చేయాలంటారో ఈ జనరల్ సైన్స్ మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. చాలా చాలా ఇంపార్టెంట్. 25 మార్క్స్ మీరు కనుక కరెక్ట్ ప్రిపేర్ అయితే 25 కి అట్లీస్ట్ తక్కువ 80 to 90 మార్క్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఒక నిమిషం ఫ్రెండ్స్, మేము ఆల్రెడీ మన ఛానల్ స్టార్ట్ చేయకంటే ముందే కూడా జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీ సిబిఎస్ఈలా అప్ టు 10th స్టాండర్డ్ షార్ట్ నోట్స్ అనమాట. ఎన్సీఆర్టీ షార్ట్ నోట్స్ కూడా మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్. అలాగే ఎన్టీపీసీకి, ఎస్ఐవిటికి కూడా డిగ్రీ లెవెల్లో కూడా ఎన్సీఆర్టీ నుంచే షార్ట్ నోట్స్ కూడా మన ఛానల్లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో వీటి మీద క్లాసెస్ కూడా రన్ అవుతాయి. జనరల్ సైన్స్ మీద మీకు ఎవరైతే ఒకవేళ మాకు టైం లేదు, మేము ప్రిపేర్ అవ్వాలంటే మాకు టైం లేదు అనుకునే వాళ్ళు మన ఛానల్ కనుక ఫాలో అయితే డెఫినెట్ గా మేము షార్ట్ నోట్స్ అనేది ఎన్సీఆర్టీ 6th స్టాండర్డ్ నుంచి ఫ్రెండ్స్, 6th స్టాండర్డ్ నుంచి అప్ టు 10th, తర్వాత 12th స్టాండర్డ్, తర్వాత డిగ్రీ స్టాండర్డ్ కూడా ప్రతి ఒక్కటి షార్ట్ నోట్స్ తెలుగు, ఇంగ్లీష్ లో కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఎందుకంటే ఇలా చెప్తుంది, ఎవరైనా సరే మనం జనరల్ సైన్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకవేళ మీకు బుక్స్ అవైలబుల్ అనేది చాలా ఉంటాయి బయట, అదన్న అవ్వండి. లేదంటే ఎన్సీఆర్టీ మాకు అంత టైం లేదనుకుంటే షార్ట్ నోట్స్ మన ఛానల్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. వాట్ ఎవర్ మీరు ఏదైనా సరే జనరల్ సైన్స్ ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. 25 మార్క్స్ వెయిటేజ్ అనేది 25 మార్క్స్ కాబట్టి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ బేసిక్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. హై స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ కూడా అడగదు. మీరు ఒకసారి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ స్టాండర్డ్ లెవెల్ లో అడుగుతున్నది క్వశ్చన్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఫ్రెండ్స్, 25 మార్క్స్ అనమాట. 25 క్వశ్చన్స్ అంటే 25 మార్క్స్ వస్తాయి. ఈ మ్యాథమెటిక్స్ అంటే యాప్టిట్యూడ్ వస్తుంది, ప్యూర్ మ్యాథ్స్ వస్తుంది. ఏది మెన్సురేషన్ అయితే ఏంటి, క్షేత్ర గణితం అయితే ఏంటి, జామెట్రీ, ఆల్జిబ్రా, స్టాటిస్టిక్స్, తర్వాత టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, ఇంకా చాలా డిఫరెంట్ అంటే మనకి యాప్టిట్యూడ్ లో ఏదైతే సిలబస్ ఉంటుందో ఒకసారి మీ సిలబస్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అవన్నీ కూడా మనకి మ్యాథమెటిక్స్ లో వస్తాయి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మ్యాథమెటిక్స్ లో హై స్టాండర్డ్ లెవెల్ కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం. చాలా మంది ఏం చేస్తారంటే గ్రూప్ డి అడిగే క్వశ్చన్స్ కూడా ఎస్ఐ, సిజే లెవెల్ ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తారు. అంత అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు కావాల్సింది 10th లెవెల్ మాత్రమే. కాన్సెప్ట్ మాత్రం గుర్తుండి మోడల్ టెస్ట్, మాక్ టెస్ట్ రాస్తే మోర్ దెన్ ఎనఫ్. అది గ్రూప్ డికి మాత్రమే నేను చెప్పేది, స్పెసిఫిక్ గా గ్రూప్ డికి మాత్రం ఫ్రెండ్స్. ఈ వీడియో ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ హౌ టు క్రాక్ గ్రూప్ డి మాత్రమే. సో మన మ్యాథమెటిక్స్ అన్ని టాపిక్స్ నుంచి కాన్సెప్ట్ కనుక నేర్చుకొని బేసిక్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఒకసారి మీ ప్రీవియస్ ప్రాబ్లమ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ టైప్ అడుగుతుంది, ఏదేం జరుగుతుందో. మీరు ఈ గ్రూప్ డి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ కూడా
కొంతమంది ఏం చేస్తారంటే ఎస్ఎస్సి సిజిఏ లెవెల్ ఎస్ఐ లెవెల్ ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తుంటారు. ఓకే, మీకు టైం ఉంటే చేస్తే వెరీ గుడ్, వెరీ వెల్, టైం ఉండి చేస్తే చాలా మంచిది. కానీ ఎవరికైతే టైం లేకోకుండా అంటే ఇంకా నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ ఇంకొక 2 months అంటే విత్ ఇన్ 1 month లో కనుక ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం వాళ్ళు హై స్టాండర్డ్ కూడా అవసరం లేదు. ఒకసారి మీకు ప్రీవియస్ పేపర్ చూస్తే అర్థమైపోతుంది ఏ స్టాండర్డ్ లెవెల్ అడుగుతున్న క్వశ్చన్ మన ఎంత. కానీ ప్రతి టాపిక్ నుంచి కాన్సెప్ట్ ఫార్ములాస్ అనేది నేర్చుకొని మాక్ టెస్టులు రాస్తే ఈ 25 marks కి అవుట్ ఆఫ్ 25 20 marks మాత్రం చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ రీజనింగ్. రీజనింగ్ నుంచి 30 marks ఫ్రెండ్స్, దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. రీజనింగ్ నుంచి మనకి 30 marks అడుగుతుంది. ఈ 30 marks లో క్రిటికల్ రీజనింగ్ అని కూడా ఉంటుంది. క్రిటికల్ రీజనింగ్ అంటే అజంప్షన్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ వచ్చి, ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి, స్ట్రాంగ్ ఏది వీక్ ఏది అంటే ఒక ప్రకటన ఇచ్చేసి అది కరెక్టా కాదా అని చెప్పేసి క్రిటికల్ రీజనింగ్ ఉంటుంది. అవి ఒక 5 marks అడుగుతారు. రిమైనింగ్ మనం 25 marks వరకు ఈజీగా చేయొచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఆ క్రిటికల్ రీజనింగ్ కూడా ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. 30కి అవుట్ ఆఫ్ 25 marks ఈజీగా మనం ఈ రీజనింగ్ నుంచి చేయొచ్చు, గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇది కూడా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. దీని నుంచి మనకి 20 marks అడుగుతారు ఫ్రెండ్స్. ఎగ్జామ్ లో 20 marks అడుగుతున్నాను. జనరల్ అవేర్నెస్ అంటే అన్ని వస్తాయి ఫ్రెండ్స్. జిఎస్ కి సంబంధించిన ప్రతి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, ప్రతి టాపిక్ అన్ని కలిపితే జనరల్ అవేర్నెస్. దాంట్లో స్టాటిక్ జీకే కూడా ఉంటుంది, ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మరి ఇవన్నిటికి ఎంత వెయిటేజ్ 20 marks. కానీ అక్కడ కేవలం జనరల్ సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఈ మూడింటికి మాత్రం 25 marks వెయిటేజ్. ఇక్కడ చూడండి జస్ట్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. ఇక్కడ సిలబస్ అనేది చాలా ఉంటుంది, గ్రూప్ 2 లెవెల్ ఉంటుంది మనకి. కరెంట్ అఫైర్స్ కూడా ఉంది. ఈ రెండు కలిపితే జస్ట్ ఎంత 20 marks మాత్రమే. అంటే ఇది నేను వెయిటేజ్ తక్కువ అని చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఈ వెయిటేజ్ కూడా చాలా ఎక్కువ. కానీ మనం ఒక స్పెసిఫిక్ గా ఒక స్ట్రాటజిక్ వేలో మనం వెళ్ళాలనుకుంటే ఫస్ట్ వెయిటేజ్ దేనికి ఎక్కువ ఉంది. నేనేం చెప్పాను, జనరల్ సైన్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అది కంప్లీట్ అయిన తర్వాత యాప్టిట్యూడ్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ. అయితే దీంట్లో మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, అన్ని ప్రిపేర్ అవ్వాలంటే అవసరం లేదు. మనకి దీన్ని అన్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం. మీరు అన్ని ప్రిపేర్ అయినా సరే క్వశ్చన్స్ అడగడు. ఏం ప్రిపేర్ అవ్వాలని చూద్దాం. హిస్టరీ మీరు ఏ ఎగ్జామ్ అన్నా రాయండి, హిస్టరీ నుంచి అది ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఏదైనా సరే సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా సరే హిస్టరీ నుంచి అయితే ఖచ్చితంగా అట్లీస్ట్ తక్కువ 3 to 4 marks అయితే డెఫినెట్ గా వస్తాయి ఫ్రెండ్స్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకోండి, సెంట్రల్ లెవెల్ స్పెసిఫిక్ అని సెంట్రల్ లెవెల్ చెప్తాను, డెఫినెట్ గా వస్తాయి. ఈ హిస్టరీలో కూడా మరి మొత్తం చదవాలంటే అవసరం లేదు. హిస్టరీలో కూడా మనకి నేషనల్ మూవ్మెంట్ మాత్రం ఇంపార్టెంట్. నేషనల్ మూవ్మెంట్ హిస్టరీలో కూడా నేషనల్ మూవ్మెంట్ మాత్రమే ఇంపార్టెంట్. దాంట్లో మోడరేస్ట్, ఎక్స్ట్రీమిస్ట్, దాంట్లో తర్వాత అతివాదులు, మితవాదులు అని చెప్పేసి గాంధీ యుగం, ఆ 3 topics గవర్నర్ జనరల్స్ అనేది చదివితే ఈ టాపిక్ మాక్సిమం 3 to 4 marks అనేది మనకు వస్తాయి. దాంట్లో మిడిల్ వేర్ లో మీకు ఇంకా ఓపిక ఉండి నేను చదువుతా అనుకుంటే మిడిల్ వేర్ లో మొఘల్స్ గురించి ఒకటి, ఢిల్లీ సుల్తాన్, ఈ 2 topics కూడా మీకు ఒకవేళ టైం ఉంటే మాత్రం ఇది కూడా రిఫర్ చేయండి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం నాకు నేషనల్ మూవ్మెంట్ నుంచే వస్తుంది. మీరు చూడండి, కాకపోతే ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తే, ఎన్టీపీసీ చూస్తే మనకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాయి. మీరు మిడిల్ వేర్ నుంచి ఒక నేర్చుకోవాలనుకుంటే మాత్రం మొఘల్స్ నుంచి ఢిల్లీ సుల్తాన్ గురించి నేర్చుకోండి. ఒకవేళ ప్రాచీన భారతదేశం యాన్షియంట్ హిస్టరీ నుంచి కూడా కావాలంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పేసి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒకటి, ఆర్యులు, దాని తర్వాత మౌర్యుల కాలం, గుప్తుల కాలం. ఒకవేళ మీకు టైం ఉంటేనే ఫ్రెండ్స్, మ్యాండేటరీ అని చెప్పట్లేదు, ఈ 5 ఒకటి మాత్రమే నేను చెప్తున్నా. మాకంత టైం ఉంటే మాత్రం అన్ని చదవండి ఫ్రెండ్స్. నేను టైం లేకోకుండా తక్కువ టైం ఉన్నది కాబట్టి చెప్తాను. టైం ఉంటే ఓకే అన్ని చదవండి, యాన్షియంట్ హిస్టరీ చదవండి, మిడిల్ వేర్ హిస్టరీ చదవండి, నేషనల్ మూవ్మెంట్ కూడా, మోడర్న్ హిస్టరీ కూడా కవర్ చేయండి. కానీ టైం లేదనుకున్న వాళ్ళకి, ఇంపార్టెంట్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం నా సజెషన్ నేషనల్ మూవ్మెంట్ మాత్రం కంప్లీట్ చదవండి. ఇంకొంచెం టైం ఉంటే మొఘల్స్, ఢిల్లీ సుల్తాన్, ఈ ఢిల్లీ సుల్తాన్ లో వాళ్ళ డైనస్టీలు ఉంటుంది, ఖిల్జీ అని చెప్పేసి, అదే బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, ఇట్లా ఉంటది, సయ్యద్ వంశం, లోడి వంశం 1 by 1 ఉంటుంది. అట్లా దాంట్లో ఎవరెవరు ఆ ఫేమస్ పర్సనాలిటీ గురించి ఒక 1/2 hour వరకు చూడండి. మన మొఘల్స్ కూడా అంతే. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆర్యుల గురించి,
ఈ మౌర్యుల గురించి, గుప్తుల గురించి కూడా ఒకసారి మీకు టైం ఉంటే మాత్రం జస్ట్ ఓవర్ మాత్రం చూడండి. డెప్త్ గా మాత్రం అవసరం లేదు. మీరు ఇక్కడ టైం వేస్ట్ మాత్రం చేయదు. నేను అదే చెప్తాను. నేను జనరల్ సైన్స్ ఎందుకు చెప్పానంటే మళ్ళీ 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 ఇన్నిసార్లు చెప్పడానికి కూడా వీటి మీద మనకు తక్కువ టైంలో అంతా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ హిస్టరీ తర్వాత మీరు ఫోకస్ చేయాల్సింది ఈ జనరల్ అవేర్నెస్ లో పాలిటీ ఫ్రెండ్స్. పాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి పాలిటీ నుంచి కూడా క్వశ్చన్స్ డెఫినెట్ గా వస్తాయి. పాలిటీ నుంచి కూడా 2 to 3 మార్క్స్ అనేది డెఫినెట్ గా వస్తుంది. డెఫినెట్ గా వచ్చే మార్క్స్ అన్నమాట. అయితే మరి పాలిటీలో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి? పాలిటీలో మనకి అన్ని అవసరం లేదు ఫ్రెండ్స్. కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ అనేది ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, తర్వాత ప్రెసిడెంట్ గురించి, రాష్ట్రపతి గురించి, గవర్నర్ గురించి, తర్వాత ప్రైమ్ మినిస్టర్ గురించి, సీఎం గురించి. ఒకసారి మనకి సెంట్రల్ లా మనకి ప్రెసిడెంట్ అనేది క్లియర్ గా ఐడియా వస్తే సేమ్ అదే సినారియో గవర్నర్ ఉంటుంది. మనకి ప్రైమ్ మినిస్టర్ కనుక ఒకసారి మనకి ఐడియా ఉండి ఆ ఓవర్ కనుక వస్తే స్టేట్ లో సీఎం కూడా సేమ్ అవే ఉంటాయి అన్నమాట. సో ఇవి మాత్రం ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంట్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇంపార్టెంట్, ప్రెసిడెంట్ గురించి, గవర్నర్ గురించి, ప్రైమ్ మినిస్టర్ గురించి, సీఎం గురించి. ఒకసారి లోక్సభ, రాజ్యసభ ఎన్ని సీట్స్ ఉంటాయి ఏంటది మళ్ళీ ఇంకొక వీడియో మనం చేద్దాం. డిఫరెంట్ అంటే అలా ఉన్న ఇన్ డీటెయిల్ గా ఏదనేది మనం సిలబస్ నెక్స్ట్ సబ్జెక్ట్ మనం స్టార్ట్ అయినప్పుడు ఇన్ డీటెయిల్ గా చూద్దాం. కానీ మీరు ఎవరైతే తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ ఏదని అనుకుంటే పాలిటీ నుంచి ఫండమెంటల్ రైట్స్ అనేది ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ చదవండి, డ్యూటీస్ చదవండి, ప్రెసిడెంట్స్ గురించి, గవర్నర్ గురించి, పిఎం గురించి, సీఎం గురించి, రీసెంట్ గా వచ్చే కరెంట్ అఫైర్స్ కి లింక్అప్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. పాలిటీలో అది. నెక్స్ట్ చదవాల్సింది జాగ్రఫీ. జాగ్రఫీ వచ్చేసి జాగ్రఫీలో 2 to 3 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. జాగ్రఫీ అనేది చాలా పెద్ద సిలబస్ అన్నమాట. వరల్డ్ నుంచి అడుగుతాడు, ఇండియా నుంచి అడుగుతాడు, స్టేట్స్ కూడా డిఫరెంట్ అడుగుతాడు. అయితే దీంట్లో మీరేం చేస్తారంటే స్టేట్స్, వాటి బోర్డర్స్, సీఎం నేమ్స్ అవన్నీ కరెంట్ అఫైర్స్ వస్తాయి. వాటి బోర్డర్స్, తర్వాత క్రాప్స్, తర్వాత జలసంధులు, స్ట్రైట్స్ అంటారు. ఇస్తూమస్, స్ట్రైట్స్, ఇవి ఈ జలసంధులు ఏ కంట్రీకి ఏదేమి ఉన్నాయి ఇవన్నీ ఒకసారి ప్రీవియస్ పేపర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇవి ఇంపార్టెంట్. స్టేట్స్ గురించి, ప్రతి స్టేట్ గురించి ఒక ఐడియా ఉండాలి. కంట్రీస్ గురించి కూడా, కంట్రీస్ వాటి యొక్క బౌండరీ లైన్స్, బోర్డర్స్ అయితేంది, డిజర్ట్స్ అయితేంది, హిల్స్ అయితేంది, ఇలా డిఫరెంట్ గా అడుగుతుంటాడు. ఇవి మాత్రం మనకి చాలా రిపీటెడ్ గా అడిగే ఇవి అడుగుతారు ఫ్రెండ్స్. ఈ జలసంధులు అని చెప్పేసి, వాటర్ బాడీస్ ఏమేమి మధ్యలో ఏమేమి ఉన్నదని చెప్పేసి, లేదా కంట్రీ బోర్డర్స్ ఏమున్నాయి, లేదంటే స్టేట్ బోర్డర్స్ అడగవచ్చు, లేదంటే క్రాప్స్ అడగవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ మినరల్స్, ఖనిజాల గురించి బాగా అడుగుతారు ఫ్రెండ్స్. ఖనిజాల గురించి, ఓర్స్ గురించి అడుగుతారు. ఏ ఖనిజం దాని యొక్క ఓర్ ఏంటిది, దేని యొక్క మిక్సింగ్ అని అడుగుతాడు. లేదా ఖనిజాలు మనకి బాక్సైట్ ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది, ఒడిస్సా, ఇట్లా డిఫరెంట్ ఖనిజాలు. ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీంట్లో ఈ 2 ఖనిజాలు ఒకటి, ఓర్స్ ఒకటి, ఈ జలసంధులు ఇవి ఇంపార్టెంట్. ఏది జాగ్రఫీ దాంట్లో మన ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాం ఫ్రెండ్స్. మిగతా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంటే. కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసి నేను అనాలిసిస్ చేసి చెప్తున్నాను కాబట్టి ఇవి మాత్రం ఇంపార్టెంట్. ఇవి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. ఇవి అయిపోయిన తర్వాత మీకు టైం ఉంటే మిగతా కూడా ఒకసారి సిలబస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ జాగ్రఫీ తర్వాత ఎకానమీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎకానమీలో మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. అంటే గ్రూప్ డి లెవెల్ ఈజీ, పెద్దగా అంటే మనం హైయర్ ఎగ్జామ్స్ కాకుండా గ్రూప్ డి లెవెల్ వాళ్ళు అడిగితే 5 year ప్లాన్స్ నుంచి మాత్రం డెఫినెట్ గా అడుగుతారు ఫ్రెండ్స్. పంచవర్ష ప్రణాళికలు అంటారు. ఈ 5 year ప్లాన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. వాటి నేమ్స్, దాన్ని ఎవరు ప్రతిపాదించారు, బిల్ అంటే తర్వాత ప్లాంట్స్ ఉంటాయి. స్టీల్ ప్లాంట్స్, రూర్కేలా, ఛత్తీస్గఢ్ లో ఇవన్నీ మనకి ఏ ప్లాన్స్ అనేది ఎప్పుడు పెట్టిరు, ఎక్కడ పెట్టిరు, ఏ ప్రణాళిక ఇంట్రడ్యూస్ చేసారు అదొకటి. తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే గ్లోబలైజేషన్, ఎల్పిజి మోడల్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. పివి నరసింహారావు ఉన్న కాలంలో మనకి మన్మోహన్ సింగ్ ఉంటాడు ఫ్రెండ్స్ అక్కడ. సో అంత డెప్త్ మీకు అవసరం లేదు. కాకపోతే
5 year ప్లాన్స్ గురించి ఒక్కొక్క దాని నేమ్ ఏంటిది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క ఇయర్ ఏంటిది అనేది ఒకటి చూడండి. తర్వాత కొన్ని ఫ్యాక్టరీస్ అయితే, కొన్ని కంపెనీస్ మనకి ఎస్టాబ్లిష్ అయితే స్టీల్ ప్లాంట్స్, అది ఏ దేశం సహాయంతో అనేది నేను ఒక వీడియో కూడా తర్వాత స్టాటిక్ జీకేలో చెప్తాను. ఈ ఎకానమీలో మాత్రం ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత ఇంకొకటి మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్పోర్ట్స్. స్పోర్ట్స్ నుంచి అయితే క్వశ్చన్ లేకోకుండా అసలు పేపర్ అనేది ఉండదు ఫ్రెండ్స్, అంత ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అని మనం చదవడానికి కూడా సిలబస్ చాలా పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా అంటే నువ్వు చదివే కొద్ది ఉండనే ఉంటుంది, కానీ స్పోర్ట్స్ నుంచి మాత్రం డెఫినెట్గా వస్తుంది క్వశ్చన్. మరి స్పోర్ట్స్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఒక 1 year ఫ్రెండ్స్, లాస్ట్ 1 year నుంచి స్పోర్ట్స్ లా బ్యాడ్మింటన్ అయితేంది, క్రికెట్ అయితేంది, చెస్ అయితేంది, బాక్సింగ్ అయితేంది, లేదంటే రియో ఒలింపిక్స్ అయితేంది, మనకి నెక్స్ట్ వేదికలు ఎక్కడ జరుగుతాయి, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ అనేది చాలా చాలా మీరు అవన్నీ కూడా లాస్ట్ 1 year నుంచి, లాస్ట్ 1 year ఫ్రెండ్స్, లాస్ట్ 1 year నుంచి వేదికలు ఎక్కడ ఉన్నాయా, లాస్ట్ అంటే మనకి కరోనా ఉంది, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతుంది, వాటి యొక్క వేదికలు, వాటిని హోస్ట్ చేసే కంట్రీ ఏంటిది, ఆ కంట్రీ నేమ్ ఏంటిది, తర్వాత ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. స్పోర్ట్స్ లా లాస్ట్ 1 year నుంచి జరిగిన ఈవెంట్స్ అన్నిటిని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వేదికలు ఉంటుంది అనమాట, దాన్ని ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అలాగనే స్పోర్ట్స్ లా ఒక్కొక్క స్పోర్ట్స్ లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, కొన్ని కీవర్డ్స్ ఉంటాయట, వాటిని ఆ వర్డ్స్ ని ఏ స్పోర్ట్స్ లకి సెట్ అవుతుంది, ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అని అడుగుతారు. కానీ మనం మాత్రం లాస్ట్ 1 year నుంచి ఏమైనా గేమ్స్ జరిగిన, బ్యాడ్మింటన్ అయితుంది, లేదా ఐసీసీ ఉన్నది, మన క్రికెట్ లో ఉన్నది, దాంట్లో ఎవరైనా అవార్డ్స్ వచ్చినాయా, అవొకటి ఇంపార్టెంట్. తర్వాత వేదికలు, నెక్స్ట్ ఏ కంట్రీ అనేది దాన్ని హోస్ట్ చేస్తుంది, ఒలింపిక్స్ అయిపోయింది, రియో ఒలింపిక్స్ లో మళ్ళీ సమ్మర్ ఒలింపిక్స్ ఉంటుంది, వింటర్ ఒలింపిక్స్ ఉంటుంది, ఇలా 1 by 1 డిఫరెంట్ అనేది చూద్దాం. మనకు 1 by 1 వీడియోస్ కూడా వస్తుంటాయి. కాకపోతే స్పోర్ట్స్ లో ఏం చదవాలనేది ఇవి మాత్రం ఇంపార్టెంట్. దీని తర్వాత లాస్ట్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. లాస్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అనేది మీరు లాస్ట్ 1 year నుంచి ఇంపార్టెంట్, చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ అనేది ఈ లిమిట్ వరకే చదవని, ఇంపార్టెంట్ మాత్రమే ఉండదు. మీకు ఓపిక ఉంటే లాస్ట్ 1 year నుంచి కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. దీంతో పాటు ఏమంటారంటే స్టాటిక్ జీకే. ఈ స్టాటిక్ జీకేలో మనకి ఏమడుగుతారంటే రివర్స్ అంటే నేషనల్ పార్క్లు అయితే ఏంటి, లేదా ఎయిర్పోర్ట్స్, ఇంకా రివర్స్, ఇంకా ఫేమస్ పర్సనాలిటీస్ గురించి అడగడం, తర్వాత బుక్స్ గురించి అడగడం, బుక్స్ ఆథర్స్, ఏ బుక్ ని ఎవరు రాశారు అనేది ఇంపార్టెంట్. ఈ స్టాటిక్ జీకేలో మాత్రం ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. నేషనల్ పార్క్స్ గురించి, ఎయిర్పోర్ట్, ఏ స్టేట్ లో ఏ ఎయిర్పోర్ట్ ఉన్నది, తర్వాత రివర్స్, ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్నది గంగా, సింధు, గోదావరి, కృష్ణ, ఈ రివర్స్ ఉన్నాయి కదా, ఆ రివర్స్ వాటి యొక్క ట్రిబ్యూటరీస్ కూడా అడుగుతాడు ఫ్రెండ్స్. రివర్స్ అడుగుతాడు, వాటి యొక్క ట్రిబ్యూటరీస్ గురించి అడుగుతాడు. తర్వాత ఫేమస్ పర్సనాలిటీస్ గురించి అడుగుతాడు, బుక్స్ గురించి అడుగుతాడు. ఇంకా ఇవి స్టాటిక్ జీకే ఇంపార్టెంట్. అయితే మనకి ఈ స్టాటిక్ జీకే కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీటి నుంచి నేర్చుకుంటే డెఫినెట్ గా ఒక్కొక్క క్వశ్చన్ రావచ్చు, 1 to 2 క్వశ్చన్స్ అనేది డెఫినెట్ గా ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇది మనకి గ్రూప్ డి అడిగే సిలబస్ ఓవర్ వ్యూ అనమాట. మీరేం చేస్తారంటే ఇప్పుడు గ్రూప్ డి లో ఒకసారి మనకి సిలబస్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని సిలబస్ పేపర్ ని ఒక జీరాక్స్ అనేది తీసుకొని ఒక దగ్గర మన రూమ్ లో కానీ ఎక్కడ నోట్స్ లో కానీ సిలబస్ లో ఏమేమి ఉంది 1 by 1 నేను ఇప్పుడు చెప్పినది మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్. టాపిక్ వైజ్ గా ప్రిపేర్ అవ్వండి. ఒకసారి చెప్తాను నేను. జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్. మ్యాథమెటిక్స్ 25 మార్క్స్. రీజనింగ్ ఎంత 30 మార్క్స్. తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. టైం ఎంత 90 minutes ఉంటుంది. 90 minutes అన్నమాట టైం. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సిలబస్ ని డౌన్లోడ్ చేసి
సిలబస్ కాపీ అనేది జిరాక్స్ తీసాను లేదా నోట్స్ లో ఎక్కడైనా రాసి 1 by 1 సైన్స్ లో మాత్రం వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. అప్ టు 10th స్టాండర్డ్ అంటాడు. ఫిజిక్స్, బయాలజీ, లైఫ్ సైన్సెస్, కెమిస్ట్రీ అని అంటాడు. మ్యాథమెటిక్స్ కూడా మనం చెప్పాం. వీటన్నిటి గురించి 1 by 1 అనేది డిస్కస్ చేశాం. అయితే లాస్ట్ ఇయర్ ఒకసారి కట్ ఆఫ్ కూడా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనకి 2018 లో గ్రూప్ డి కలిగినప్పుడు CBT 1 కి కట్ ఆఫ్ అనమాట ఇది. సో మేబీ ఈసారి మాత్రం 75 దాకా ఉండొచ్చు ఫ్రెండ్స్ కట్ ఆఫ్ అనేది. ఒకటి ఫ్రెండ్స్, మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా అది ఎనీ క్యాస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓపెన్ మాత్రమే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వాళ్ళు అనుకో, మాకు 56 ఉన్నది కదా, మహా అయితే ఇంకొక 52, 58, 59 అలా మాత్రం అనుకోదు ఫ్రెండ్స్. మీరు ఏ క్యాస్ట్ అయినా వాటర్ మన రిజర్వేషన్ గురించి అవసరం లేదు, ఓపెన్ మాత్రమే పెట్టుకోండి. మీ టార్గెట్ ఓపెన్ మాత్రమే ఉండాలి. 69 అంటే మేబీ ఈసారి 75 to 80 మధ్యలో మీరు పెట్టుకోండి. టార్గెట్ ఎంత పెట్టుకుంటారు ఫ్రెండ్స్? 75 to 80 పెట్టుకున్నారనుకో మీరు ఏంటంటే సేఫ్ జోన్ లో ఉంటారు. ఇది ఏంటి ఫ్రెండ్స్, ఈ కట్ ఆఫ్ ఏంటి జస్ట్ CBT 1 మాత్రమే. అంటే 1:5 మెంబర్స్, మేబీ 1:5 మెంబర్స్ CBT 1. మళ్ళీ దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దానికి 1:3 తీస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మెడికల్ చెకప్ ఉంటుంది, దానికి 1:3 అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్యుమెంటేషన్ కూడా 1:2. అంటే మీరు ఈ కట్ ఆఫ్ కంటే ఎక్కువ ఉండాలని అంటారు. ఇది జస్ట్ CBT 1 కు మాత్రమే ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ అవుతుంది దేనికి? CBT 1 కట్ ఆఫ్ ఇది. అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మీరు అపియర్ అవ్వాలంటే ఈ కట్ ఆఫ్ 2018 లో పెట్టింది. అయితే మనకి ఈసారి జరగబోయే ఎగ్జామ్ లో మీ టార్గెట్ ఏంటంటే 75 to 80 మార్క్స్. ఇది మ్యాథ్స్. ఇంకా ఇది కట్ ఆఫ్ అనేది ఈ రేంజ్ లో పెట్టుకోవాలి. ఈ రిజర్వేషన్ లో మాత్రం వదిలేయండి. ఓపెన్ కట్ ఆఫ్ మీ టార్గెట్, ఆ ఓపెన్ కట్ ఆఫ్ పెట్టుకోండి. అయితే ఈ 75 to 80 మార్క్స్ కూడా ఎలా గెయిన్ చేయాలో నేను ఒకసారి ఓవర్ గా చెప్తాను ఫ్రెండ్స్. మన టార్గెట్ 75 to 80 ఉంటే సేఫ్ జోన్ లో ఉంటాం. తర్వాత మనకు 1:5 తీయండి, 1:3 తీయండి, మనకు అవసరం లేదు, మన జాబ్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది. సో దీంట్లో 75 to 80 అంటే నేను చెప్పాను. జనరల్ సైన్స్ అనేది మీరు కనుక NCERT ఆ బుక్స్ కనుక ప్రిపేర్ అయినా లేదా అప్ టు 10th స్టాండర్డ్ ఏ బుక్ అయినా ఏదైనా సరే మీకు ఇష్టం వచ్చింది ప్రిపేర్ అవ్వండి. లేదా మన ఛానల్లో మన దగ్గర ఆల్రెడీ ఉన్నది షార్ట్ నోట్స్ అనేది ఆల్రెడీ మేము ప్రిపేర్ అయిపోయిన ఉంది ఫ్రెండ్స్. నోట్స్ తెలుగులో ఇంగ్లీష్ రెండిట్లో ఉంది. మన ఛానల్ ఫాలో అయినా పర్లేదు, లేదు మీరు వేరే బుక్స్ రిఫర్ చేసిన వాటర్ మీరు ఎలా అయినా సరే మనకి జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ ఉంటే మీరు కనుక పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే 80 into 20 మార్క్స్ అనేది ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. డెఫినెట్ గా చెప్తున్నాను నేను. 80 into 20 మార్క్స్ అనేది చాలా చాలా ఈజీ అనమాట. జనరల్ సైన్స్ మీరు ఒక 15 days దాని మీద స్పెండ్ చేస్తే చాలా ఈజీగానే ఉంటుంది. బేసిక్ లెవెల్ కాబట్టి చాలా ఈజీ. అంటే 80 to 20 మార్క్స్ మనకి జనరల్ సైన్స్ లో వస్తుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లో యాప్టిట్యూడ్, మెన్సురేషన్ ఇవన్నీ కలిపి 25 మార్క్స్ వస్తాయి. 25 మార్క్స్ ఇవన్నీ టాపిక్స్ లో మనకి బేసిక్స్ కనుక స్ట్రాంగ్ గా ఉండి ఫార్ములాస్ సింపుల్ మనం ఎలా చేయాలంటే మనకు ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్ మెన్సురేషన్ నుంచి ఆల్రెడీ వీడియోస్ నేను 10 వీడియోస్ పెట్టాను. ఆ ఫార్ములాస్ కనుక నేర్చుకుంటే డెఫినెట్ గా మెన్సురేషన్ నుంచి 2 మార్క్స్ మాత్రం డెఫినెట్ గా గ్రూప్ బి లెవెల్ 2 to 3 మార్క్స్ అయితే డెఫినెట్ గా వస్తాయి ఫ్రెండ్స్. చాలా ఈజీగా నేను ఫార్ములాస్ ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా చెప్పాను. మీరు ఇంకా ఎవరైతే చూడలేదో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లేలిస్ట్ లకి అయితే 1 by 1 ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్, రీజన్ అన్ని క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఒకసారి మీరు ప్లేలిస్ట్ లకి అయితే మీకు అర్థమవుతుంది. సో మ్యాథమెటిక్స్ కనుక మన అన్ని టాపిక్స్ మీద గ్రిప్ అనేది ఉంటే దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 18 to 20 మార్క్స్ అనేది ఈజీగా చేయొచ్చు. క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా అంత లెంత్ 90 minutes కానీ టైం కూడా మనకు సఫిషియెంట్ ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ లో క్రిటికల్ రీజనింగ్ అనేది 4 to 5 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. అది కొంచెం టఫ్ అన్నా మనకి సేమ్ ఇందులో కూడా 20 to 22 మార్క్స్ వరకు ఈజీగా చేయొచ్చు. ఈజీగా అంటే ఇది నార్మల్ వాళ్ళు కూడా యావరేజ్ స్టూడెంట్స్ కూడా చేసే మార్క్స్ ఫ్రెండ్స్. ఇది కవర్ స్టూడెంట్స్ వాళ్ళు ఆల్రెడీ ఎలా వస్తాయి వాళ్ళకి మార్క్స్, నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. యావరేజ్ స్టూడెంట్స్ ఉండి బిలో యావరేజ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన రీజనింగ్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్ కి 20 to 22 మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి. చాలా ఈజీగా ఉంటాయి. ఇంకా మీరు కష్టపడితే 25 మార్క్స్ వరకు కూడా వస్తాయి. క్రిటికల్ రీజనింగ్ ఒకటి కొంచెం వదిలేసినా సరే మీరు ప్రిపేర్ అవ్వండి, అది కూడా చాలా ఈజీ. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇందులో అనేది మీరు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ నేను చెప్పాను కదా ఏ టాపిక్స్ అనేది మీరు అవ్వాలనేది. అవి ప్రిపేర్ అయిన తర్వాత స్పోర్ట్స్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి మీరు ప్రిపేర్ అవుతే తక్కువ దీంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్? 20 మార్కులకి మనకి ఎన్ని వస్తాయంటే ఒక 10 to 15 మార్క్స్ వరకు వస్తాయి ఫ్రెండ్స్. ఈజీగా వస్తాయి. 10 to 15 మార్క్స్ ఇది మినిమం, ఇది మాక్సిమం అనమాట.
ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలా కనుక మీ స్ట్రాటజీ ఒక ప్లాన్ అనేది మీరు వేసుకోండి. నేనేంటంటే సిలబస్ లాస్ట్ ఇయర్ పేపర్ అనాలిసిస్ చేసి కట్ ఆఫ్ ఎలా ఉందనేది నేను ఇలా అనేది 1 by 1 ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను. మీరేం చేస్తారంటే ఇప్పుడు సిలబస్ పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకొని సిలబస్ ఒకసారి మీరు బై హార్ట్ చూడండి. ఒకసారి సిలబస్ చూసి ఏ టాపిక్ వస్తుంది అనేది 1 by 1 మీరు ఒకసారి చూసి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తే మీకు ఒక అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఈజీగా మనం 75 to 80 మార్క్స్ ఇలా కనుక మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్ గా వస్తుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఫ్రెండ్స్. గ్రూప్ డి అనేది చాలా ఈజీ కానీ కష్టపడాలి ఫ్రెండ్స్. అయితే మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పేది, చాలా మంది ఏం చేస్తారంటే ఈ టాపిక్స్ అన్ని ప్రిపేర్ అవుతారు. ఒకవేళ ప్రిపేర్ అయితే బాగానే ఉంది కానీ ఎగ్జామ్స్ మాత్రం రాయాలి. మీరు ఎగ్జామ్స్ రాయకుండా ఎంత ప్రిపేర్ అయినా వేస్టే. సీరియస్ ఫ్రెండ్స్ నేను చెప్పేది, మీరు ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామ్స్ రాయకపోతే వేస్ట్. మీరేం చేయండి అంటే మన టెక్స్ట్ బుక్ యాప్ ఉంది, ఇయర్లీ 299 ఎంతో సంథింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ యాప్ అనేది తీసుకోండి, పర్చేజ్ చేయండి. లేదు మా దగ్గర మనీ ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళకి అడ్డా 247 కూడా ఉంది ఫ్రెండ్స్. అడ్డా 247 అనే యాప్ కూడా ఒకటి ఉంటుంది. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇది కూడా తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. మాక్ టెస్ట్ అనేది దీంట్లో అనేది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడండి. ఒక లేదు మీ మనీ ఎఫర్ట్ చేయము అనుకున్న వాళ్ళకి మాత్రం నా సజెషన్ ఏంటంటే అడ్డా 247 డైలీ క్విజ్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. దాంట్లో తెలుగు ఇంగ్లీష్ లో రెండిట్లో ఉంటాయి. సో మీరు మాక్ టెస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్స్ అనేది మాక్ టెస్ట్ రాయకపోతే టైం అనేది ఎంత టైం పడుతుంది, టైం మేనేజ్మెంట్ అనేది మీకు అర్థం కాదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం హౌ టు క్రాక్ గ్రూప్ డి అనేది సిలబస్ అనాలిసిస్ అనేది మొత్తం క్లియర్ గా A to Z అనేది మీరు ఇలా కనుక ప్రిపేర్ అయితే ఫ్రెండ్స్ 100% క్రాక్ చేస్తుంది. నేను ఏమని చెప్పాను, జనరల్ సైన్స్ ఒకటి చెప్పాను, అది చాలా ఇంపార్టెంట్. అప్ టు 10th స్టాండర్డ్ ఫస్ట్ అది ప్రిపేర్ చేయండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత యాప్టిట్యూడ్ రీజన్ ఉన్న ప్రతి టాపిక్ కాన్సెప్ట్ ఫార్ములాస్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్, మరి హై లెవెల్ కూడా అవసరం లేదు. టైం తప్ప ఒక మీకు టైం సఫిషియెంట్ ఉండి నేను చేస్తాను అనుకుంటే మీ ఇష్టం అది. కానీ నా సజెషన్ ఏంటంటే హై స్టాండర్డ్ లెవెల్ కాకోకుండా ప్రాబ్లమ్స్ ఎస్ఎస్సి ఎస్ఏ లెవెల్ కాకోకుండా ప్రాబ్లమ్స్ అని తక్కువ లేదు. మీకు ఒకసారి ఎన్టీపీసీ ప్రాబ్లమ్స్ అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది అది. దాని తర్వాత మనకి ఏంటిది రీజనింగ్ లో క్రిటికల్ రీజనింగ్ అని ఉంటుంది. స్టేట్మెంట్ అజంప్షన్స్ ఇచ్చేసి ఇవి అది కొంచెం టఫ్ గా అంటే కొంచెం ఆన్సర్ అనేది రాంగ్ పెట్టడానికి ఉంటుంది ఛాన్స్. అవుట్ ఆఫ్ 30 లో ఒక 4 to 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సిలాజిజం ఉంటుంది, అవన్నీ ఈజీ. దానికంటే 20 to 22 మార్క్స్ ఈజీగా వస్తాయి ప్రాక్టీస్ చేస్తే. కోడింగ్ మన సెక్షన్ మన ఛానల్లో కోడింగ్ డీకోడింగ్ గురించి మేడం అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. రీజనింగ్ టాపిక్స్ అన్ని కూడా, మ్యాథ్స్ టాపిక్స్ కూడా ఉన్నాయి మనకి, యాప్టిట్యూడ్ కూడా, మెన్సురేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ హిస్టరీ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మీరు ఇలా కనుక ఫాలో అయితే డెఫినెట్ గా గ్రూప్ డి ఎగ్జామ్ అనేది డెఫినెట్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా మీరు ఫాలో అవ్వాలని ఏం లేదు, మీకు నచ్చిన వేళ మీరు అవ్వండి. కానీ నా ఐడియా ప్రకారం నేను చెప్పాను. కానీ జనరల్ సైన్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సైన్స్ మాత్రం యాప్టిట్యూడ్ రీజనింగ్ ఈ 3 టాపిక్ ఏమిటి నేను ఇన్నిసార్లు మళ్ళీ చెప్పడానికి మీరు రీజన్ కదా ఫ్రెండ్స్, అంత ఇంపార్టెంట్. మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. జనరల్ సైన్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఈ 3 మాత్రం మీరు ఎవ్వరు కూడా మిస్ చేయదు. మీరు కరెంట్ అఫైర్స్ హిస్టరీ ఇవన్నా సరే ఓకే రైట్, మీకు టైం ఉంటే ఒక 1 day వరకు, రేపు ఎగ్జామ్స్ ఒక 1 week ముందైనా ప్రిపేర్ అయినా అవ్వలేదు పర్లేదు. కానీ జనరల్ సైన్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఈ 3 మాత్రం ఆ 3 చేస్తే మనకి యావరేజ్ గా 60 మార్క్స్ దాకా వస్తాయి ఫ్రెండ్స్. యావరేజ్ గా 60 మార్క్స్ వస్తాయి, అంత వెయిటేజ్ ఉంది మనకి ఆ 3. ఇంకా రిమైనింగ్ దాంట్లో కష్టపడి ఆ 20 మార్క్స్ లో 10 మార్కులు వచ్చినా మనకి స్టాటిక్ జీకే నుంచో హిస్టరీ నుంచో వీటి నుంచే మీరు ఓపెన్ లో ఉంటారు, డెఫినెట్ గా జాబ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు చేయాల్సింది ఓకే ఫ్రెండ్స్, మనం ఒకవేళ గ్రూప్ డి గురించి కూడా మేము ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నాము. కానీ దానికి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. మన దగ్గర జనరల్ సైన్స్ అప్ టు 10th స్టాండర్డ్ వరకు కూడా ఫ్రెండ్స్, అప్ టు 10th స్టాండర్డ్ వరకు అండ్ ఆల్సో డిగ్రీ లెవెల్ లో కూడా ఎన్సీఆర్టీ ఫ్రెండ్స్, ఇది సివిల్స్ రేంజ్ లో మేము రాసుకున్నది. ఇది ఎన్సీఆర్టీ కూడా ప్రతి 6th to 10th ఇంటర్ డిగ్రీ లెవెల్ లో కూడా మేము స్టార్ట్ నోట్స్ ప్రిపేర్ అయింది. ఇది మీకు తెలుగు ఇంగ్లీష్ లో కనుక మీకు ఫ్రీగా వీడియోస్ అనేది మేము చెప్పాలనుకుంటే మీరు మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి, మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి ఫ్రెండ్స్. మీ వీడియోస్ అనేది ఇంకా ఫ్రీగా నెక్స్ట్ ఇంకేదైనా సబ్జెక్ట్ మీకు చేయాలనుకున్నా మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. ఇంత ఫ్రీగా కంటెంట్ అనేది మీ యూట్యూబ్ ఛానల్ ఎవ్వరు కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కంపారిజన్ చేయండి, దేంట్లో అయినా సరే మనకి యాప్టిట్యూడ్ అయినా ఆ డెప్త్ ఎలా ఉంది, రీజనింగ్ కూడా మీరు చూడండి. సో
ఇంకా మన వీడియోస్ అనేది 1 by 1 ప్రతి టాపిక్ నుంచి 100% రావాలి. ఇంకా నెక్స్ట్ టాపిక్స్ అనేది మా నుంచి ఫ్రీగా రావాలంటే ఫ్రెండ్స్ మీరు చేయవలసిన ఈ ఇన్ఫర్మేషన్ జస్ట్ మీ ఫ్రెండ్స్ కి పాస్ చేయండి ఫ్రెండ్స్. అంతే మీరు చేయవలసిన సబ్స్క్రైబ్ అయ్యి మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.